ఫిష్ అనమాట. ఫ్రై చేయడానికని అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. ఫ్రై కోసమని ఇట్లా కలుపుకోవాలన్నమాట. దీంట్లో సాల్ట్, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడరు వేసుకోవాలి. కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా కొంచెం ఒక 2 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఫ్రై కోసం ముక్కలు అన్నిటికీ శుభ్రంగా ఉండేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి ఉంచుకునేవన్నీ ముక్కలు. ఇప్పుడు ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పైన ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఫ్యాన్ వేడైంది. ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం మిడిల్లో మంట పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా వేసుకోవాలన్నమాట. ముక్కలు పీసెస్ అన్నీ ఇట్లా వేసుకోవాలి. పల్చటి పీసెస్ తీసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం నువ్వుల పొడి ఉంటే వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ముక్కలు కొంచెం వేగాయి, ఇలా తిరిగేసుకోవాలన్నమాట. తిరిగేసుకుని ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి. అలాగ ఒక 2 టైం తిరిగేసుకుంటే బాగా ముక్కలు వేగిపోతాయి అన్నమాట. తిరిగేసుకున్నాం కదా, మళ్ళీ మూత పెట్టేయాలి పైన. ఇప్పుడు 2 టైం వేగిన తర్వాత తిరిగేసుకున్నాను. ఇలా వచ్చాయి అన్నమాట ముక్కలు. మంచిగా వేగుతాయి, బాగుంటాయి, టేస్ట్గా బాగుంటాయి. మా పిల్లలు మంచిగా తింటారు చక్కగా. ఇప్పుడు అన్నీ ఇలా తీసేసుకుంటున్నాను. చూడండి, ముక్కలన్నీ విడవకుండా చక్కగా వచ్చాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా వస్తాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి తినడానికి. ఇలాగా గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరని. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. ఇలాగా చేసుకొని తింటే బాగుంటుంది అన్నంలోన. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ మీరు కూడా చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ అండి.